ఈ వీడియో చూస్తున్నారు కదా. నంద్యాల పట్టణ బస్టాండ్ సమీపంలో అందరూ చూస్తుండగానే పట్టపగలే ఒక వ్యక్తి వైఎస్ఆర్ విగ్రహం పైకెక్కి తలను తొలగించాడు. అయితే ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసింది ఎవరనే నిజాన్ని పక్కన పెట్టి దీనిపై అప్పుడే వైసీపీ రాజకీయాలు మొదలుపెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ శ్రేణులు విగ్రహాలపై దాడులు చేస్తున్నాయని, లోకేష్ రెడ్ బుక్ అమలంటే ఇదేనంటూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాము రాగానే రప్ప నరికేస్తామంటూ సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ అసలు వాస్తవం ఏంటంటే ఈ ఘాతుకానికి ఒడిగట్టింది మరెవరో కాదు, స్వయంగా వైసీపీ కార్యకర్త చాకలి జమ్ములయ్య. ఇతను నంద్యాల 40వ వార్డు కౌన్సిలర్ శేషయ్య అనుచరుడు. అలాగే మాజీ ఎమ్మెల్యే శిల్పా రవితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఈ ఘటన జరుగుతున్నప్పుడే స్థానికులు అతన్ని పట్టుకుని బంధించారు. 2 నెలల క్రితం కుమార్తె ఆత్మహత్యతో జమ్ములయ్య మానసిక స్థితి సరిగ్గా లేదని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ నిజాన్ని దాచి ప్రభుత్వంపై బురద జల్లడానికి వైసీపీ నాయకులు భారీగా అక్కడికి చేరుకుని హంగామా చేశారు. చివరకు పోలీసులు వచ్చి నిందితుణ్ణి కస్టడీలోకి తీసుకున్నారు. నిజానికి వైసీపీకి ఇలాంటి డ్రామాలు ఆడడం ఇదే మొదటిసారి కాదు. గతంలో విజయవాడలో వంగవీటి రంగా విగ్రహానికి స్వయంగా వైసీపీ వారే నిప్పుపెట్టి ఆ నెపాన్ని టీడీపీ మీదకు నెట్టాలని చూశారు. కానీ సీసీ కెమెరాల సాయంతో అసలు దొంగలు వైసీపీ వారేనని అడ్డంగా దొరికిపోయారు. అలాగే పల్నాడు జిల్లా మాచర్ల ప్రాంతంలో ఒక వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా వైసీపీ వారే ఇరగ్గొట్టి ఆ నెపాన్ని ప్రత్యర్థులపై వేసి ప్రజలను తప్పుదోవ పట్టించిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు నంద్యాలలో కూడా సొంత పార్టీ కార్యకర్తే విగ్రహాన్ని ధ్వంసం చేస్తే దాన్ని కూటమి ప్రభుత్వానికి ఆపాదిస్తూ వైసీపీ శ్రేణులు చేస్తున్న దుష్ప్రచారం ఈ ఘటనతో మరోసారి పూర్తిగా బట్టబయలైంది.